చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ వీక్ లో చూస్తే అదే కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇవిడికి బాగా సపోర్ట్ కళ్యాణ్ బాండింగ్స్ లో ఇప్పుడు లేడే. కళ్యాణ్ ఇప్పుడు బాండింగ్స్ లో లేడు, పిక్స్ కి వచ్చేసినాడు. ఇప్పుడు టాప్ 5 లోకి వెళ్ళిపోయి నాకు ఆశ్చర్యపోనక్కర్లేదు. కళ్యాణ్ లో ఒక మార్పు తీసుకొచ్చింది, తనూజలో ఒక మార్పు తీసుకొచ్చింది, దివ్యలో ఒక మార్పు తీసుకొచ్చింది. దివ్యకు ఓట్స్ పడేటట్టు చేసింది. దీని కోపం అవటం వల్ల దివ్యకు ఓటింగ్స్ ఎక్కువ వచ్చాయి. మరి ఎందుకు కళ్యాణ్ గురించి మాధురి గారు నెగటివ్? స్టార్టింగ్ లో 35 రోజుల ఎఫెక్ట్ అని చెప్తున్నాను కదా, 35 రోజులు చూసి వెళ్ళిన తను. చూసి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ బిహేవియర్ నచ్చకే ఆ రకంగా మాట్లాడారు. రీతు బిహేవియర్ లో కూడా మార్పు రావాలని అలా మాట్లాడారు. ఇప్పుడు రీతు గేమ్ ఆడుతుంది, రీతు కూడా టాప్ కి వెళ్ళొచ్చు. మొత్తానికి మాధురి గారు మేము 1 వీక్ లో వచ్చేసి మేము 2 వీక్స్ లో వచ్చినా పర్వాలేదు. బిగ్ బాస్ లో అందరూ మాత్రం బాండింగ్స్ తో ఉండకుండా మాస్కులు వేసుకోకుండా రియల్ గా ఆడాలన్నది మాధురి అభిప్రాయం. సో ఆవిడ వెళ్ళినప్పుడే నాగార్జున గారితో చెప్పడం జరిగింది, మాస్కులు ఉన్నాయి సార్ అవి తీస్తాను అని. ఇప్పుడు మీరు తీసారు కాబట్టి మరి ఆవిడకి బాండింగ్స్. మా అమ్మ ఏమైపోయినా నాకు అనవసరం, నేను గెలాలని ఇమాన్యుల్ అంటున్నాడు. నిన్నటి వరకు అమ్మ అన్నాడు. ఇప్పుడు సంజన కూడా అంటుంది, ఆడే నా కొడుకే కాడు, నేను ఆట నేను ఆడుకోవాలి, నేను ముఖ్యం అంటుంది. సంజన కూడా అంటున్నారు. వీళ్ళందరూ మైండ్ సెట్లు మారిపోయాయి. ఒరిజినాలిటీస్ అనేవి బయట. ఎంత టాలెంటెడ్ అని నమ్ముతున్నారా మీరు మాధురి గారు? వెరీ టాలెంటెడ్, వెరీ వెరీ టాలెంటెడ్. అందుకే దుబ్బాడు గారు అలా కట్టుబడి ఉన్నారా? టాలెంట్స్ కని కాదు, ఆమె ప్రేమకి కట్టుబడి. మనసు మంచిది, మనుషుల్ని బాగా చూసుకుంటుంది. అది ఓకే. సో ఇంకా ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాధురి గారిని ఇక్కడ? మేము ఎక్స్పెక్టేషన్స్ మాకేం లేవు. దయచేసి అందరికి కూడా నేను అదే తెలియజేస్తున్నాను, అందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఆడతాం, లేదు అవకాశం రాదు అనుకుంటే చాలు. ఇప్పటికి నాకు తెలిసి 12 రోజులు అయింది, ఆమె 12-13 రోజులు అయింది. మరో 1 వీక్ 2 వీక్స్ తెలియదు. ప్రజలు పంపిస్తే ఉంటాం. ప్రజలే కదా బిగ్ బాస్ పంపించారు, వాళ్ళ ఇష్టం. ప్రజలు పంపించకపోతే మాకెందుకు పిలుస్తారు బిగ్ బాస్ లో? ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఓట్లు అనేది ఒక రకంగా చెప్పినా కానీ, అండ్ మాధురి గారి విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ 2 నాలుకల్లాగా అయిపోయింది అక్కడ పరిస్థితి. అది కూడా ఎలానో మీకు చెప్తాను. ఏంటంటే ఫస్ట్ వీక్ అంతా కూడా నెగిటివ్ గా ఎవరైతే మాట్లాడారో, సెకండ్ వీక్ వచ్చేసరికి మన మాధురి ఉంది కదా చూసుకోవడానికి అని సటైరికల్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. బికాస్ ఈవిడికి అలవాటు అనుకుంటా, ఫస్ట్ ఎక్కడైనా కానీ నెగిటివ్ అవ్వడం, తర్వాత పాజిటివ్ గా దాన్ని మార్చుకోవడం. అది రియల్ లైఫ్ లో అయినా అంతే, రియల్ లైఫ్ లో అయినా అంతేనా? సినిమాలో మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కథలో బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకొని షూట్ వేసుకుని డార్క్ లో వచ్చి ఒక కత్తితో ఇలా పొడిచినట్టు చూపెడతారు కట్. మళ్ళీ దాని కంక్లూజన్ ఎండింగ్ లో చూపెడతాడు. ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ నెగిటివ్ ని ఆ స్క్రీన్ లో సినిమా స్టార్ట్ అవ్వక ముందు టైటిల్స్ కు ముందు నెగిటివ్ ఇంప్రెషన్ మనలో పెడతాడు. కంక్లూజన్ ఏం జరిగింది అనేది ఆఖరికి చూపెడతాడు డైరెక్టర్, ఏ సినిమాలో గానీ. కథల్లో ఇదే ఉంటది ముందు. అలా పెట్టకపోతే మీరు స్టార్టింగ్ నుంచి పాజిటివ్ చూపెడితే సినిమా లేచి వెళ్ళిపోతారు బయటికి. అక్కడ ఎందుకు కత్తితో పొడిచాడు, ఆ నెగిటివ్ ఏం జరిగింది అన్న దానికోసం వెయిట్ చేస్తారు ఆఖరి వరకు. 2.5 hours వెయిట్ చేస్తారు. సినిమాల కథలో ఉన్న రసవత్తరమైనటువంటి కథా విధానం అలాగే ఉంటది ఎప్పుడైనా. షేక్స్పియరియన్ డ్రామాస్ లో కూడా అదే ఉంటది. అసలు స్టోరీస్ కి వీటన్నిటికీ సృష్టికర్త షేక్స్పియరియన్ డ్రామాసే కదా. కామెడీస్, ట్రాజిడీస్, ట్రాజీ కామెడీస్ ఆయనవన్నీ విభిన్న కోణాల్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగే మహాభారతం కానీ రామాయణం కానీ ఇవన్నీ మీరు ఏం చూసుకున్నా సరే, కైకేయి వచ్చి రాజ్యాన్ని నా కొడుక్కే ఇవ్వాలి అని దశరథ మహారాజుతో పోరాటం, శ్రీరామచంద్రమూర్తి రేపు రాజు కావాల్సిన వ్యక్తి అడవులకు వెళ్ళటానికి సిద్ధపడటం, ఇదంతా నెగిటివ్ కోణం. అదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళిన సీన్స్ అవన్నీ తర్వాత మళ్ళీ ఆయన 14 సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్యాన్ని అధిష్ఠించడం వచ్చింది. రాజ్యం అధిష్ఠించిన తర్వాత కూడా మరో సమస్య వచ్చి పడింది. ఇంకొకడు ఎవడో అన్నాడు, ఇలాంటి సీత నేనైతే ఇంట్లో ఉంచుకున్నాను కానీ సీతను అడవులకు పంపించడం జరిగింది. ఇవన్నీ నెగిటివ్ కోణాలని రామాయణంలో కూడా ఉన్నది ఏంటి, ఆ నెగిటివ్ కోణాలను బట్టే ఆ కథ రసవత్రం అవుతుంది. దాన్ని రాముడు ఎందుకు అడవులకు పంపాడు, సీత ఎందుకు అడవుల్లో ఉన్నారు, దశరథ మహారాజు రాముడినే రాజుని చేస్తామంటే తండ్రిని కూడా లేదు అమ్మ మాటనే మీరు మన్నించండి అని చెప్పి ఎందుకు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఈ కథ అంతా వినాలి అంటే ఆ నెగిటివ్ పాయింట్ ను మనం చూడాలి. రావణుడు గురించి కూడా మనం అంతా నెగిటివ్ గా వింటాం. అదే రావణుడు రాముడి కన్నా మహాభక్తుడు. నెగటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవడం మీకు చాలా అలవాటు అయిపోయినట్లు కదా. మా నెగిటివిటీని కూడా పాజిటివ్ చేశాం కదా. మా దువ్వాడ శ్రీని ఇలాంటివాడా మాధురి ఇలాంటిది అనుకునే జనానికి 60-70% పాజిటివిటీకి వచ్చాం కదా. మనం వీటన్నింటికి కారణం ఏంటంటే వీక్షకులు అంటే ఎవరు? ప్రజలు అంటే ఎవరు? దేవుళ్ళు. ప్రజలు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి మన వాస్తవాన్ని తెలియజేస్తే
తప్పకుండా వాళ్ళు మనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. తొక్కాలంటే కిందకు కూడా తొక్కేస్తారు. ప్రజలకు ఆ శక్తి ఉంది. కాబట్టి ప్రజల దగ్గర ఎప్పుడు రహస్యం ఉంచకూడదు. ఎవడి ఫిలాసఫీ ఏదన్నది నాకు అనవసరం. నా ఫిలాసఫీ ఏంటంటే ప్రజలకు వాస్తవం చెప్పాలి. వాళ్ళు మన బంధువులు, వాళ్ళు మన రక్షకులు, వాళ్ళు మన దేవుళ్ళు. నేను అది నమ్ముతాను రేపు ప్రజా జీవితంలో. అందుకే వాళ్ళకి అన్ని క్లారిటీగా చెప్పాను. నిజమే కదా, నిజమే కదా, మా ఇంట్లో అలాగే జరిగింది, మా తమ్ముడికి అలా జరిగింది, మా పిన్నికి అలా జరిగింది, మా ఇంట్లో ఆడపిల్లలకి అలాగే అయింది, వాళ్ళు నష్టపోయినారు, మా పాప ఉరేసుకుంది, మా పాప డిప్రెషన్లోకి పోయింది, నా అల్లుడేమో ఇలా అయిపోయినాడు, నా కొడుకు ఇలా అయిపోయినాడు అని ఎంతమంది తల్లులు, ఎంతమంది ఎన్ని కుటుంబాలు మా కథల్ని. భార్యాభర్త నచ్చకపోతే ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. భర్త భార్యను చంపేస్తుంది, భార్య భర్తను చంపేస్తున్నాడు, భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు. ఇవి జరుగుతున్నవి ఎక్కువ. అది కదా మేమేం చెప్పాం? చంపుకోవడాలు కాదు, పరిష్కారం చూసుకోండి, ముందడుగు వేయండి, మీకు ఏది నచ్చితే అది చేయండి, అది న్యాయంగా చేయండి, ఎవరికి నష్టపెట్టద్దు, కుటుంబాలకు హింసొచ్చొద్దు, కుటుంబాలకు రక్షణ కల్పించండి, మీ దారి మీరు వేసుకోండి అన్న. ఇది నేనే కాదు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇలాంటి కథలు లక్షలాది కోటాను కోట్ల కథలు సుప్రీంకోర్టు విన్నది కాబట్టే 298 సెక్షన్ తీసేసింది. ఇప్పుడు అంతా బాగానే చెప్తున్నారు, కానీ ఇక్కడ మీ ఇద్దరు గురించి మాట్లాడితే పాజిటివిటీ నెగిటివిటీ అనేది పక్కన పెడితే ఎన్నో రకాల అవమానాలు అండ్ మీ గురించి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.